ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో అయ్యగారు వస్తున్నారు. ఏదైతే అదైంది. ఎలాగైనా సరే జెండే కళ్ళల్లో కారం పడాల్సిందే. నేను వెళ్ళి ప్లేట్ని కొట్టేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. జెండే సార్, ఎవడ్రా నా కళ్ళలో కారం కొట్టినాడు? ఎవరు తీసుకున్న గోతిలో ఆళ్లే పడ్డామంటే ఇదే. డాక్టర్ గారు, మా శివారెడ్డి గారి పరిస్థితి ఏంటి? కొన్ని రోజుల పాటు కళ్ళకి కట్టు ఉండాల్సిందే. ఏంటి డాక్టర్ గారు మీరు మాట్లాడేది? అంటే ఇంక మీదట మా శివారెడ్డి కళ్ళని చూడలేమా? ఆ కళ్ళల్లో సీమ పౌరుషం రోషం మాకు కనపడవా? ఈ గ్రామసింహం అదే ఈ సీమసింహం చూపులు మాకు దక్కవా? ఆదిశంకర్ రెడ్డి ఇటు ఇక్కడున్నా. సూప్ పోయినదని నేను బాధపడతా ఉంటే నా కళ్ళు చూడలేకపోతా ఉన్నాయని నువ్వు ఎగతాలు చేస్తా ఉన్నావా? ఎంత మాట శివారెడ్డి. తొడగొట్టి పడగొట్టడం, కంటి చూపుతో ఎదుటివాడిని చంపేయడం మన సీమ స్పెషాలిటీ కదా. అలాంటి మీ కళ్ళకి గంతలు కట్టారనే నా బాధ. ఇదిగో డాక్టర్, గాంధార్ లాగా నాకు కళ్ళకి గంతలైందయ్యా. ఆ నల్ల కళ్ళద్దలే తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. కట్టు తీసాక కావాలంటే పెట్టుకోండి, ఇప్పుడు కుదరదు. ఏమండి శివారెడ్డి గారు, గాంధారి పాపాలు చూడకూడదని కళ్ళకి గంతలు కట్టుకుంది. మీరు పాపాలు చెయ్యకూడదని డాక్టర్ గారు మీ కళ్ళకి గంతలు కట్టారు. కరెక్ట్ గా చెప్పావు బాబాయ్. శివారెడ్డి ఫ్యాక్షనిజం చేస్తాడు గాని పాపాలు చేయడనుకుంటా. ఆపు శంకర్ రెడ్డి, మీరిద్దరూ బాధలో ఉన్న నన్ను వాదారుస్తున్నట్లు లేదు, బాకులతో చాకులతో పొడుస్తున్నట్టుండాలి. కత్తి లాంటి నువ్వు కబోదివైన బాధ తప్ప మేము చాకులం బాకులం కాదు శివారెడ్డి. చాలు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. మీరు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు రెడ్డి గారు. మిమ్మల్ని చూసుకోవడానికి ఒక మనిషి తప్పకుండా పక్కన ఉండాలి. నాయనను చూసుకోవడానికి కూతుర్ని నేను ఉండాను, చెల్లిని నేను కూడా ఉండాను. అన్నం తినిపించడం, టాబ్లెట్లు మింగించడం, నీళ్లు తాగించడం వరకు మీరు ఓకేనమ్మా. కానీ స్నానం చేయించడం, వాష్రూమ్కి తీసుకెళ్లడం, ఇలాంటి పనులకి మగవాళ్ళు పక్కన ఉండాలి కదా. అందుకు మా అప్పిగాడు ఉండాలే. అది చెప్తా. అయ్యో ఏమైంది చారు? కాలు వెలక పడినది. వయ్యారంగా నడిస్తే అలాగే అవుతుంది మరి. నొప్పిగా ఉండదు అది. సరే ఉండు, ఇంట్లో ఏమైనా ఆయింట్మెంట్ ఉందేమో తీసుకొస్తాను. అది మా ఇంట్లో యాడుంటాదో నీకేం తెలుసు? ముందు నన్ను ఎత్తుకొని ఆ సోఫాలో కూర్చోబెట్టు. ఏంటి, నేను నిన్ను ఎత్తుకోవాలా? ఏ నువ్వు సేమ్ బిడ్డవే కదా, మొయ్యలేవా? ఈ పప్పులు నా దగ్గరే ఉడుకో, నువ్వే నడుచుకుంటురా. నేను ఇంట్లో ఆయింట్మెంట్ ఎక్కడుందో చూస్తాను. ఏంది? కాలు మెలికబడి నొప్పిగా ఉంటే ఎట్టా నడిచేది? సీమ కోసం ఎంతో చేసుండావు, నా కోసం
ఈ మాత్రం చేయలేవా? హ, నీకోసం చేయాలా? ఒక ఆడపిల్లకి ఆదిశంకర్ రెడ్డి లాంటోడు సాయం చేయలేదంటే ఈ సీఎం పరువేం కావాలా? ఇదిగో, నేను నీకు ఆయింట్మెంట్ రాద్దాం అనుకుంటే నువ్వు నాకు సెంటిమెంట్ పూస్తున్నావా? ఈ పప్పులన్నీ నా దగ్గర కాదు. అయ్యో, ఇదిగో, కావాలంటే సపోర్ట్ గా చెయ్యిస్తాను, తీసుకో. నా వల్ల కావట్లేదు అది. నేను ఒక్కడు కూడా ఏయలేకపోతా ఉన్నాను. కాళ్ళు ఒప్పిగా ఉండదు. నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళు. సరే, గొడవ చేయ కాదు. దా. అయ్యో, పిప్పళ్ళ బస్తాలా ఉన్నావు. బావేంటి ఇంతకు తెగించాడు? పద. ఇప్పుడే రావాలా వీళ్ళు? ఏంటి బావా ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఇంకెందుకు, మొదలెట్టండి. మా అక్క అమాయకురాలు. మా అక్కకి ద్రోహం చేయకండి, దగా చేయకండి, మోసం చేయకండి, అన్యాయం చేయకండి. ఇంకెందుకు, కంటిన్యూ చేయండి. మీరింతకు తెగించాక ఇంకా మేమేమంటాం? ఇది చూడ్డానికైనా మేము ఇక్కడి దాకా వచ్చింది. మా అక్క అక్కడ చీకటి గదిలో బందీగా ఉంటే మీరిక్కడ ఈ చారులతనెత్తుకొని తిరుగుతున్నారు. అక్కడ మా అక్క ఏడుస్తూ ఉంటే ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తున్నారా? అక్కడేమో అజ్ఞాతవాసం, ఇక్కడ ఈ చారులతతో ప్రేమవాసం. ఆపండి. ఛాయాదేవి సూర్యకాంతలాగా నన్ను అటు ఇటు తగులుకున్నారేంటి? మీరు చార్లతో తగులుకున్నారు కదా. మా అక్కలో లేనిదేంటి, ఈ చారులతలో ఉన్నదేంటి? ఆప్తారా? చెప్పేది ప్రశాంతంగా వినండి. శ్రావణి, సంధ్య, శ్రావణి, సంధ్య. వచ్చారా? చూడండి మీ అన్నీ చేసే బాగోతం. పట్టపగలు పరాయి ఆడదాన్ని ఎత్తుకొని ఇల్లంతా తిరుగుతున్నారు. ఏంటన్నా ఇది? ఏం చేస్తున్నావు? నీకైనా అర్థమవుతోందా? మరీ అందరూ చూసేలా ఏంటనయా? ఆ చేసేదేదో చాటుగా గదిలో చేసుకోవచ్చుగా. ఇంకొక మాట మాట్లాడామంటే మొహం పగలగొట్టేస్తా ఎదవా. నేనేం మీ వదిని మోసం చేయట్లేదు, చార్లతకి సహాయం చేస్తున్నాను. ఏం సహాయం బావగారు? ప్రేమ సహాయమా, పెళ్లి సహాయమా? లేదు, నడక సహాయం. ఏదో కాలు బెణికితే తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడదాం కదని ఎత్తుకుని తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతా ఉండవా? అది తెలుగు. నా కాలు బెనకడమైంది. ఏ కాలు? ఈ కాలా? ఈ కాలా? వామ్మో, నాకేమై ఉండదు. నాకేమి గాల.